డిఆర్‌డీఓ నుంచి మన తెలుగు రాష్ట్రంలో ఒక వేకెన్సీ అయితే రావడం జరిగింది. గైస్ వేకెన్సీ మీకు యూస్‌ఫుల్ అయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకైతే 50 లైక్స్ మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. గైస్ అందరికైతే మంచి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే నోటిఫికేషన్ అయితే మనం చూసేద్దాం. వేకెన్సీ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే నావెల్ సైన్స్ టెక్నాలజీ ల్యాబొరేటరీ నుంచి రావడం జరిగింది. ఏపీలో అయితే ఉంటుంది, విశాఖపట్నంలో అనేది. 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే అప్లై అయితే చేసుకోగలరు. నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. గ్రాడ్యుయేట్ వాళ్ళకు, డిప్లొమా వాళ్ళకు, అదేవిధంగా ఐటీ చేసిన వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఏ డిసిప్లిన్ వాళ్ళు అప్లై అనేది చేసుకోగలరు అనేది. బీటెక్ బీఈ వాళ్ళకైతే ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్, నావెల్ ఆర్కిటెక్ట్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వాళ్ళకైతే ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి. 9 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగిందండి. వీళ్ళకి స్టైఫండ్ అయితే 9,000 అయితే ఉంటుంది. తర్వాత టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్‌షిప్ వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు, త్రిబుల్ ఈ వాళ్ళకు, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్, అదేవిధంగా డీసీసీపీ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ 11 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. వీళ్ళకు స్టైఫండ్ అనేది 8,000 అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. తర్వాత ఐటీఐ వాళ్ళకని చూసుకుంటే మీరు ట్రేడ్స్ అయితే గమనించండి. ఫోటోగ్రాఫర్ వాళ్ళకు, ఎలక్ట్రీషియన్ వాళ్ళకు, వెల్డర్, టర్నర్, ఫిట్టర్, డీజిల్ మెకానికల్ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. డీజిల్ లేదా మోటార్ మెకానిక్ అని గమనించండి. 9 వేకెన్సీ అయితే ఉన్నాయండి. టోటల్ అనేది 29 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. వీళ్ళకి స్టైఫండ్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే స్టైఫండ్ అయితే ఉంటుందని చూపించారు. మ్యాక్సిమం అయితే 7,700 అయితే స్టైఫండ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ అయితే మీరు ఆఫ్లైన్ ద్వారా చేయాల్సి అయితే ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన రోజు నుంచి అయితే 15 రోజుల వరకు అయితే మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దానికన్నా ముందు అయితే మీరు ఇక్కడ అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో కావచ్చు, అదేవిధంగా ఎన్‌హెచ్ఆర్‌టీ పోర్టల్‌లో అయితే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అనేది చేసుకుని ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ అయితే మీరు చూసుకుంటే ఒక ఫామ్ అయితే ఇవ్వడం అయితే, ఈ ఫామ్ అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ బయోడేటా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఫిల్అప్ అనేది చేసి దీంతోపాటు మిగతా డాక్యుమెంట్ అయితే అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు ఏమేమి డాక్యుమెంట్ అనేది అటాచ్ అనేది చేయాలో మిగతా అనేది చూసుకొని అవైతే జిరాక్స్ అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 10th మార్క్స్ షీట్ కావచ్చు, మీ క్వాలిఫికేషన్ మార్క్స్ షీట్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఇవన్నీ అయితే మీరు అటాచ్ అనేది చేసి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి వాళ్ళ అడ్రస్కి అనేది. అయితే ఇక్కడ మీరు గమనించండి. థ్యాంక్ యూ. వీడియో లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.